నమస్తే. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా శీర్షికకు స్వాగతం. అద్దంకి పట్టణం విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అద్దంకి పట్టణం గురించి బ్రిటిష్ వాళ్ళ కాలంలో చరిత్రను పరిశోధించి అద్భుతంగా రూపొందించినటువంటి ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఏం రాశారో మనం ప్రస్తావన చూసుకుందాం. అద్దంకి గురించి అక్కడ ఏమైనా ప్రస్తావన చేశారంటే ఇది ఒంగోలు తాలూకా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక పట్టణం అని చెప్పి రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ అద్దంకి పట్టణము మద్రాసు రాష్ట్రంలో ఉండేది. ఇక్కడ జనాభా చూసుకున్నట్లయితే కనుక హిందువులు అత్యధికంగా ఉంటారు అని తెలియజేయడం జరిగింది. అప్పట్లోనే నెల్లూరు పట్టణం నుంచి, ఎందుకంటే నెల్లూరు అప్పటికే జిల్లా కేంద్రం కాబట్టి, నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి మద్రాసుకి ఎలా అయితే రహదారి ఉందో నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కూడా ఒక ప్రధానమైనటువంటి రహదారి ఉందని గుర్తించారు. ఈ నెల్లూరు నుంచి హైదరాబాద్ ఉండేటువంటి ప్రధానమైన రహదారిలో ఒంగోలుకు సమీపంలో ఈ అద్దంకి పట్టణం ఉందని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒక గుండ్లకమ్మ అనేటువంటి ఒక నది ఉంది. ఆ నదీ తీరంలో ఇది ఉందని చెప్పడం జరిగింది. వ్యవసాయం ప్రధానంగా ఉండేటువంటి పట్టణంగా దీని గురించి ప్రస్తావన చేశారు. ఈ వ్యవసాయంతో పాటుగా ఇందులో ప్రధానంగా పప్పు దినుసులు, నూనె గింజలు అనేటువంటివి ఎక్కువగా పండిస్తారు. దీంతో పాటుగా పాడి పరిశ్రమకు కూడా ఇది ఆలవాలము. ముఖ్యంగా ఒంగోలు జాతి ఆవులు, ఒంగోలు జాతి గిత్తలు, ఎద్దులు ఏవైతే ఉన్నాయో వీటిని బ్రీడింగ్ చేయడం అనేటువంటిది అప్పట్లోనే చేసేవారు. ఆ బ్రీడింగ్ ద్వారా కూడా అద్దంకి అనేటువంటిది బాగా ఖ్యాతి నొందింది అని తెలియజేయడం జరిగింది. Mind Media, the voice of India.